ఈ యొక్క సమయంలో ప్రభా ఇదిగో ఈ వాక్యంలో వడిచి ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకందరికీ కావలసిన వర్తమానం దయచేదండి. మాతో మాట్లాడు ప్రభా. మీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచి మీరే మహిమ పొందుకుందని మీరు పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. చిన్న చరణం పాడుకుందాం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళు అంటున్నాం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంతకాలం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పాటలో ఉన్న అర్థము అందరూ గ్రహించి ఉన్నారని తలస్తూ ఉన్నాను. మన యొక్క విడుదల సమీపించి ఉన్నది. హల్లెలూయా. మన యొక్క కన్నీటికి మన ప్రార్థనకి అతి సమీపముగా దేవుడు జవాబిచ్చి మనల్ని ఆదరిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన్ని మనం చదివిన వాక్య భాగం నుండి అల్ప నిమిషం
దేవుని వాక్యాన్ని మీతో పంచుకుని మా సాక్ష్యాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివి ఉన్నాము. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును. ఆమేన్. మన యొక్క ప్రతి విషయంలోనూ దేవుని బిడ్డలుగా మనము ప్రార్థించే వారముగా ఉంటాము. మనం ప్రతిదీ దేవుని నుండి ప్రార్థన పూర్వకంగా పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాము. అయితే దేవుని యొక్క చిత్తము కానిదే మన జీవితంలో ఏది జరగదండి. ఎందుకంటే మనమందరము దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని చేత మనం నిర్ణయించబడిన వారు కనుక మనం ప్రార్థించిన ప్రతి విషయానికి దేవుడు తగిన సమయం జవాబిచ్చి మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నది, మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా పరలోకపు తండ్రిని అడగమని. మన యొక్క సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే, మనం కోరుకున్నవి మన జీవితంలో జరగాలన్నా, మనకి ఏం అవసరం ఉన్నా మన హృదయంలో దేవుడిచ్చిన సంతోషం నిలబడాలంటే ప్రభువుని మనం అడిగేవారముగా ఉండాలి. ప్రభు ఎవరని దేవుని వాక్యం సెలవిస్తున్నది, మీ పరలోకపు తండ్రి అని. హల్లెలూయా. మన తండ్రిని మనం అడగడానికి మనం భయపడని అవసరం లేదు. మన తండ్రి గారి యొక్క మనకి ఏది కావాలో వ్యక్తపరచడానికి ఆలోచించే అవసరం లేదు. మన యొక్క హృదయంలో ఎట్టి ఫీలింగ్స్ ఉన్నా మన నాన్నతో చెప్పుకోవడానికి మనం ఎవరము సిగ్గుపడము కదండి, మనం ఎవరము దుఃఖించము కదా. ఆ విధంగా మన పరలోకపు తండ్రిని మనకి ఏమి అవసరమైనో అవి మనం అడగడానికి మన హృదయపూర్వకంగా తయారైనప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తానంటున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో దేవుని ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థించాలి లేదా అడగాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, ఇదిగో ఈ దినాన్ని దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకుని, తండ్రి ఇదిగో మీరు మాతో మాట్లాడారు, ఈ సంతోషము పరిపూర్ణమగినట్లుగా నన్ను అడగమన్నావు. ఇదిగో ప్రభువా నేను అడుగుచూ ఉన్నాను, నా జీవితంలో ఇది చేయమని మీరు అడిగినట్లయితే దేవుడు మీ యొక్క ప్రార్థన విని మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా పరలోకపు తండ్రి మీ ప్రార్థనకి జవాబిస్తానంటున్నాడు. హల్లెలూయా. అది ఆర్థికముగా అయినా సరే, ఆరోగ్యపరముగా అయినా సరే, లేదా ఒక బిజినెస్, లేదా మీరు ఏ ఆత్మీయమైన స్థితిలో అయినా సరే, ఏది అవసరమో అది అడగని నేను ఇస్తానంటున్నాడు. మీరు అడుగుడి నేను ఇస్తానని ఒకే ఒక వ్యక్తి లోకంలో వాగ్దానం చేసి నమ్మకంగా జవాబిచ్చేది మన పరమ తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ పరమ తండ్రిని అడిగి మనం పొందుకునే వారుగా ఉందాము. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గడిచిన దినాల్లో మేము వచ్చినప్పుడు మీకు తెలియజేసాము. మేము ఆల్రెడీ కర్ణాటక నుంచి కేరళకి షిఫ్ట్ అయిన తర్వాత సొంతంగా ఒక స్థలం కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ప్రార్థన చేయమని కోరినప్పుడు మాతో కలిసి సంఘటనలందరూ ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థించారని మాకు తెలుసు. ఎందుకంటే మీ ప్రార్థనా శక్తి మేము అనుభవిస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఎక్కడున్నాను, ఇక్కడున్న 2 సంఘాల యొక్క ప్రార్థన బలముగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నది. అది ఆ యొక్క సేవా పరిచర్యలో పరిచర్య పొలంలో ఉన్న మాకు మేము అనుభవించడానికి ఎంతో మాకు ఈ దినాల్లో అర్థమవుతూ ఉన్నది. కనుక మీ ప్రార్థనకి ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రార్థించిన రీతిగా దేవుడు మాకు అద్భుతకరంగా సొంతంగా ఒక స్థలంతో పాటు ఒక గృహాన్ని కూడా దేవుడు మాకు ఇచ్చి ఆశీర్వదించారు. హల్లెలూయా. యాక్చువల్గా మేము అనుకున్నాము కుమిడి అన్న ప్రాంతానికి నాన్నగారు వెళ్ళమని, చనిపోయి ఉందని చెప్పారు. చాలాసార్లు ఆ ప్రాంతానికి వెళ్ళండి అమ్మా అంటూ ఉన్నారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నాకు అసలు భయమైనది. ఏంటంటే చాలా చలి, విపరీతమైన చలి ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడ రగ్గులు కప్పులను పడుకునే అంత చలి ఉంది. ఆ చలి ప్రాంతానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదని, నీకైతే సొంత స్థలం కాబట్టి నాకు అసలే వద్దని అడిగిన. అయితే దేవజనులకి ఎప్పుడు ప్రార్థన చేసినా మేము ఆ కుమిలి అన్న ప్రాంతానికి వెళ్ళమని దేవుడు బయలుపరుస్తున్నారని నాన్నగారు చెప్పేవారు. నాన్నగారు 1-2 సార్లు మాత్రమే ఆ దారి గుండా ప్రయాణం చేశారు. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడని అనేక సార్లు తెలియజేసినప్పుడు సరే అని మేము తల వంచి గడిచిన 10 నెలల క్రితం మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది.
అది కూడా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుని వెళ్లే ముందు నేను అమ్మగారితో చెప్పి మళ్ళా ప్రార్థన చేయమ్మా, దేవుడు ఏం చెప్తారు అంటే దేవుడు అదే దర్శనాన్ని అమ్మగారికి కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఏ విధమైన స్థలాలు అక్కడ మేము కలిగి ఉన్నామో అదే విధమైన ఆ స్థలాలను దేవుడు అమ్మగారికి దర్శనంలో చూపించారు. అది మాత్రమే కాకుండా అక్కడున్న సిగ్నల్స్ అన్ని ఒకటి ఒకటిగా చెప్తూ ఉన్నప్పుడు అదే దారుల్లో అదే స్థలాల్లో మేము ఇప్పుడు ప్రయాణిస్తూ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. దేవుడు నిశ్చయంగా దర్శనం ఇచ్చి ఆ స్థలానికి మమ్మల్ని నడిపించారు. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక రెంటెడ్ హౌస్ లో మేము ఉండి ఆరాధన జరిపిస్తూ ఉన్నాము. ఆ సమయంలో నేను రెంటెడ్ హౌసెస్ అంటే మనకు అన్ని అనుకూలంగా ఉండవు కదండి. అప్పుడు నేను అమ్మగారితో కన్నా అమ్మ ఇక్కడి నుంచి మేము మారాలి అనే టైం వచ్చేటప్పటికి సొంతంగా ఒక ఇల్లు కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు అమ్మగారు ప్రార్థన చేసి అన్నారు, ఈ ఇల్లు తర్వాత మీరు సొంతంగా మీ ఇంటికి వెళ్తారు, దేవుడు అది నాకు బయలుపరిచారని చెప్పారు. హల్లెలూయా. ఆ మాట విన్న వెంటనే వాగ్దానాన్ని నేను గట్టిగా పట్టుకుని, ప్రభువా ఇదిగోని దాసురాలకి నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఈ గృహం నుంచి నెక్స్ట్ మేము సొంతంగా ఒక గృహంలోనికి వెళ్తామని తెలియజేశారు. ఆ యొక్క దర్శనాన్ని నెరవేర్చమని నేను ప్రార్థించడం ప్రారంభించాను. అంతకు ముందే మాకు మా అత్తమ్మ గారు ఇచ్చిన ఇల్లు ఇన్ని పేటలో 1 ఎకరం స్థలంలో యాలక్కాయ తోట, తర్వాత టీ చెట్లు, కాఫీ చెట్లు, రకరకాల పంటలు అందులోనే పండుతాయి. 1.5 వరకు ఉన్న స్థలంలో ఇల్లు అన్నీ ఉన్నాయి. వేరొక చోట అదే ఇడికి డిస్టిక్ లో వేరొక ఏరియాలో ఒక 6 సంవత్సరాల క్రితం వేరొక ఇల్లుని మేము పరిచర్య కొరకు కొన్నాము. అయితే 2 స్థలాలకి వెళ్ళి మాకు ఉండడం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే నాన్నగారి కుమిలి అన్న ప్రాంతానికి వెళ్ళమన్నారు కాబట్టి అక్కడ ఒక స్థలము, ఒక ఇల్లు దేవా నీవు తీసుకొచ్చినట్లయితే మాకు ఇక్కడ ఈ దాసుల ద్వారా తెలియజేసిన స్థలంలో మాకు గృహాన్ని, ఇల్లుని, స్థలాన్ని మనం ప్రార్థించినప్పుడు మొదటిగా ముందుకి మాకు స్థలం వచ్చిందండి. స్థలాన్ని కొనాలని ఎంతగానో ఆశపడ్డాము. ఆ స్థలాన్ని కొనడానికి అన్ని రెడీ చేసినప్పుడు అనుకోకుండా అతను ఎందుకో మళ్ళా నేను అమ్మట్లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా చెప్పడం తర్వాత మేము అనుకున్నాం, అయ్యో అది చక్కగా మనకు అమరిందే, అది తీసుకుని మనకు అనుకూలమైన రీతిలో పట్టుకుందామని మేము ఆలోచించిన అదే వారంలో అది మారిపోవడం జరిగింది. మరలా మేము ప్రార్థించడం మొదలు పెట్టాము. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతకరంగా మేము ఊహించిన రీతిలో 5 సెంట్ల స్థలంలో ఒక మంచి గృహము, ఆ గృహంతో పాటు ముందు ఇంత గ్యాప్ ఉన్న ఒక ఫ్రీ ప్లేస్ తో ఉన్న ఒక స్థలాన్ని మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న ఖరీదులో మాకు ఒక గృహాన్ని, స్థలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ యొక్క గృహంలోకి మారడానికి గడిచిన 20 దినాలు కూడా అవ్వలేదండి. ఆల్మోస్ట్ 15 రోజుల క్రితం మారడం జరిగింది. దేవుడు ఆ విధంగా సొంత స్థలాన్ని గృహంతో కల్పించినందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మేము కేవలం స్థలం కొరకే మాత్రమే చూసినప్పుడు దేవుడు మా యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని మాకు ఆలయాన్ని కూడా నిర్మించడానికి అనుకూలమైన స్థలాన్ని దేవుడు ఇచ్చారు. నా యొక్క కోరిక వేరే ఏమీ కాదు. పాస్టర్ గారికి కూడా ఉన్నది ఒకటే కోరిక, ఇల్లుతోటి చేర్చి ఒక చిన్న మందిరం ఉండాలి. ఎందుకంటే 24 గంటలు ప్రార్థన అనే రూపాన్ని దేవుడికి అర్పించాలనేది మా ఆశ. హల్లెలూయా. అప్పుడు నేను ప్రభు నాకు కత్తి లేకపోతే నేను ఎక్కువ పనులు చేసుకోలేదు. ఒక చిన్న ఇల్లులో గబుకి పనులు చేసేసుకుని ప్రార్థన హాల్లో కూర్చుని ప్రార్థన చేసుకోవాలని అలా ఉన్న సౌకర్యం ఇవ్వాలి. దేవుడు అలాగనే ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని పట్టుకుని నేను దేవుడిని అడిగాను, ప్రభు నేను ఏది కావాలంటావు అడగమన్నావు తండ్రి, నువ్వు మాకు సంస్థను ఇస్తానన్నావు దేవా, ఈ వాక్యాన్ని నెరవేర్చమని నేను ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని పట్టి ప్రార్థించడం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి గడిచిన ఫిబ్రవరి, మార్చి నెలలో 40 దినాల ఉపవాసంలో ఒక పూట తిని బాకీ సమయం ఉపవాసంలో ఉండి గడపడానికి దేవుడు కృప చూపించాడు. ఆ విధంగా నా యొక్క ప్రార్థనలో దేవుడు అద్భుత కార్యములు చేయడం జరిగింది. ఆ ప్రార్థనా సమయంలో అనుకోకుండా 27 రోజులు అయ్యేటప్పటికి వైరల్ ఫీవర్ వచ్చి నేను ఎప్పుడు కూడా ఫీవర్కి నేను పడిపోవడం అనేది జరగలేదు. అయితే ఆ ఫీవర్లో ఉన్నప్పుడు వైరల్ ఫీవర్ రావడం జరిగింది. అనుకోకుండా నేను అన్కాన్షియస్కి వెళ్ళిపోయి పడిపోయాను. అయినప్పటికీ కూడా దేవుడు వెంటనే మళ్ళీ తన శక్తి చేత నింపి పాస్టర్ గారి ఫ్రిడ్జ్లో నా తల మీద చేసి ప్రార్థన చేసిన వెంటనే కళ్ళు తెరిచి లేచి కూర్చోవడం జరిగింది.
ప్రాణం పోయినంత పరిస్థితికి నేను వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తిరిగి మరలా నన్ను జీవింపచేసి సజీవితాలుగా ఉంచారు. హల్లెలూయా. ఆ యొక్క ప్రార్థనలో పోరాటం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. అమ్మగారికి దేవుడు ఏ విధమైన దర్శనం ఇచ్చారో, మీ ఇల్లు పలానా స్థలంలో పలానా రీతిలో ఉంటుంది, పలానా రీతిలో ద్వారాలు ఉంటాయి, దారులు ఉంటాయని చెప్పారు. ఆ విధంగానే ఉన్న ఒక ఇల్లుని దేవుడు మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రత్యేకించి అటు ఇటు కూడా మందార చెట్లు గోడలా కడతారండి, వాటి మధ్య నుంచి వెళ్తారు మీ ఇంట్లోకి అన్నారు. అలాగే ఉన్న ఒక ద్వారం, రోడ్డు కలిగిన ఒక స్థలాన్ని, ఒక గృహాన్ని దేవుడిచ్చారు. సంఘముగా మీరు చేసిన ప్రార్థన ఎంతో బలమైనది. మా ఒక్కరి ప్రార్థనే కాదు, మేము దినాన్ని పొందుకుంటున్న దీవెనలకు కారణం మీ అందరి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఒకనొక దినాన్ని పరిస్థితిలో మేము ఎలాగ పెరిగామో, వారి కష్టాలు అన్నీ మీకు తెలుసును. అదే నా యొక్క పరిస్థితి ఏమీ లేని పరిస్థితిలో నేను కేరళ వెళ్ళడం అంటే ఇక్కడ పెళ్ళైన తర్వాత అనేక వస్తువులన్నీ ఇస్తారు. అయితే నేను కేరళ నా బట్టలు తప్ప నేను ఏమీ తీసుకెళ్ళలేదండి. నన్ను ఏమీ లేదనగా అనేక సందర్భాల్లో మాటలు వినడం వచ్చింది. ఏమీ తెచ్చుకోలేదని అందరూ చూస్తారు. ఎన్ని బీరువాలు తెచ్చుకున్నారు, ఎన్ని మంచాలు తెచ్చుకున్నారు, ఎన్ని సోఫా సెట్లు, ఇవన్నీ అక్కడ ఉన్నాయి లెక్కలు. అవేమి నాకు తీసుకెళ్ళని కావలేదు, తీసుకెళ్ళలేదు. అయితే దేవుడు ఈ దినాన్ని 3 ఇల్లులు ప్రత్యేకించి ఇప్పుడు కొన్న ఇల్లు పాస్టర్ గారు నా పేరు మీద పెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా సొంతంగా ఇల్లు ఉండడానికి, అది కాకుండా 2 ఇల్లులు మాకు ఉండడానికి, పరిచర్యలో శక్తివంతంగా వాడబడడానికి, అనేకులకు ఆహారం పెట్టడానికి, అనేకులకు వస్త్రాలు ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. తండ్రి అయిన మన యేసయ్య మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం ఏ విషయం అయితే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి జవాబిచ్చి మనల్ని ఆదరించే తండ్రి. కాబట్టి నాన్నగారు అమ్మ చేసిన ప్రార్థన వ్యర్థము కాలేదు, సంఘము దైవజనులు చేసిన ప్రార్థన వ్యర్థము కాలేదు. ఇక్కడ మేము ఏ విషయంలో ప్రార్థించామో ఆ విషయంలో ఎన్నో నెలలు అవ్వలేదు కదండి మేము వచ్చి, అతి దగ్గరలోనే మాకు దేవుడు ఈ గొప్ప అద్భుత కార్యాన్ని మా జీవితంలో చేశారు. అమ్మ నాన్నగారు ప్రార్థన ప్రత్యేకించి మిషనరీస్ గా ఇతర స్టేట్స్ లో వాడబడాలనేది వారి యొక్క ప్రార్థన మా జీవితాల్లో ఫలించి మేము ఇప్పుడు తమిళనాడు, కేరళలో శక్తివంతంగా వాడబడడానికి దేవుడు కృప చూపించారు. మేమున్న ఏరియా కొంచెం ఎక్కువ తమిళం వాళ్ళు ఉన్న ఏరియా కేరళలోనే. నేను అలాగే కోరుతున్నాను, వారి మధ్య కూడా పరిచర్య కావాలని దేవుడు ఆ విధమైన స్థలాన్ని మాకు ఇచ్చారు. ప్రత్యేకించి ఆ ఇంటికి కొంచెము కారు, ఇంటి వాకిటికి రాదు, రోడ్డు మీద బండి ఆఫ్ చేయాలి, రోడ్డు రాదనమాట. అయితే ఆ రోడ్డు లేని ఆ ఇల్లు వద్దని ఇంట్లో వాళ్ళందరూ అబ్జెక్షన్ చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు రోడ్డు ఇస్తారని విశ్వాసం చెప్పి ఆ ఇల్లు తీయించుకున్నాను. కాబట్టి దయచేసి సంఘము ఇంటి ముందుకు రోడ్డు వచ్చేలా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీకు మరొక బాధ్యత అప్పగించినట్టు ఏమనుకోవద్దు. మీ అందరి ప్రార్థన చాలా శక్తివంతమైంది. అతి త్వరలో దేవుడు మీ ప్రార్థన విని రోడ్డు ఇస్తారని నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు మనందరినీ దీవించును గాక. దేవుడు మీ యొక్క ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. విసుగక విడుదల సమీపముగా ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనతో కనిపెట్టండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.